దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎల్నినోతో ఇబ్బందులు పడుతున్నామని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద వేల కోట్లు సంపాదించి సరిపోలేదని అన్నారు. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాదని హరీష్ రావు గ్రహించి అందుకే మళ్ళీ 3 నెలలు పదవి కావాలని అంటున్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితిపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానంగా నీళ్ళ మీదనే చర్చ జరుగుతుంది. అందులో ఒకటి కాళేశ్వరం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు బీజేపీకి మేము ఇచ్చాము, సిబిఐ చేయాలని చెప్పి మీరు అంటున్నారు. వారేమో కేవలం 3 బ్యారేజీల మీదనే ఇచ్చారని చెప్పి వారు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఒకటి ఇక్కడ మీ ద్వారా హెచ్ఎంటీవీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియపరచాల్సింది, 15 సంవత్సరాలలో లేనంత వర్షాభారం ఈసారి కనబడతా ఉంది. ఎల్నినో ఎఫెక్ట్ తోటి దేశంలోనే అతి స్వల్ప వర్షం పడిన రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. ఇట్లాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కూడా కలిసి దీన్ని ఏ విధంగా అధికారులతోటి ఎదుర్కోవాలనే సమాయత్తం అవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అంతకుముందు కాళేశ్వరం పేరు పైన వేల కోట్లు తగలబెట్టిందనేది వాస్తవం. ఇప్పుడు అధికారం ఉన్న ఎన్డీఏ బీజేపీ పార్టీ కాళేశ్వరం ఏటీఎంగా మారింది కల్వకుంట్ల కుటుంబానికి అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నా కూడా ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయలే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఓ ఎంక్వైరీ కమిషన్ పెట్టడం జరిగింది, విచారణ జరిగింది. ఆ విచారణకు ఆధారంగానే డెమోక్రటిక్ ప్రాసెస్లో లీగల్ వేళ కాన్స్టిట్యూషనల్గా ఒక చర్య తీసుకోవడానికి సిద్ధమవుతా ఉంది. ఇప్పుడు మీరేమో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు, లేదు మాకు 3 నెలల అవకాశం ఇవ్వండి, మేమే నీళ్లు బారిస్తామని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు ఏ విధంగా మళ్ళీ అధికారం రావాలని కళ్ళు గంటా ఉన్నట్టున్నాడు. పరోక్షంగా లేక ప్రత్యక్షంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తలేదని నమ్ముతున్నట్టున్నాడు. బీజేపీ ఎట్లా తెలంగాణ అధికారానికి వచ్చే దాఖలు కనబడట్లే, కాబట్టి ఈ విధంగా ఆఫర్ ఇచ్చినట్టు కనబడతా ఉన్నది. మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రి నీళ్ళు పారేస్తాను. అసలు దేశం మొత్తం వర్షాభారంతో పైన కురవాల్సిన వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటకలు కురవకపోవడంతో, గోదావరి, కృష్ణ వరదలు రాకపోవడంతో తెలంగాణ ప్రాజెక్టులన్నీ విలవిల్లాడుతూ ఉన్నాయి. ఇవాళ డెడ్ స్టోరేజ్కి వచ్చిన ప్రాజెక్టులన్నీ. ఇట్లాంటి తరుణంలో హరీష్ రావు గారు మాట్లాడేది హాస్యాస్పదం. అధికారం రావాలని కలలు కంటే మళ్ళీ పార్టీ మారితేమని అధికారం ఉంటున్నామో కానీ నన్ను మరి ఇరిగేషన్ మంత్రిని చేయండి అనే దాంతో నీళ్లు పారవు, అతను ఆటలు కూడా సాగవు. ఇప్పుడు వాళ్ళు జనాలు కానీ రైతులంతా కూడా నీళ్ళ కోసం అరిగోసపడుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలేమో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలను కోస్తే పారించవచ్చు అని చెప్పి మీ సీఎం మాట్లాడిన దాని మీద వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ రక్తం ఇస్తాం మీరు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అహర్నిశలు పనిచేస్తూ రాష్ట్రం కొరకు తన శక్తి యుక్తినంతా ఉపయోగించుకొని బీజేపీ పార్టీ ప్రభుత్వం ఉన్న ప్రధానమంత్రి బీజేపీ అతను ఉన్నా కూడా ప్రధానమంత్రే సిగ్గు లేకుండా సభలో రేవంత్ రెడ్డి గారు నా చేతులు కలపని చెప్పి ఆహ్వానిస్తే కూడా అతను పార్టీ మారడానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రిని శాపనార్థాలు తిట్టడం చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఏ హైడ్రాతోటి నష్టం జరుగుతుందన్నారు. ఇవాళ అదే హైడ్రా చెరువుల కుంటలు కాపాడడానికి ఉపయోగపడుతుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి పిటిషన్ ఇస్తూ ఉన్నారు. 4th సిటీ 4 బ్రదర్ సిటీ అన్న వాళ్ళు ఇవాళ 4th సిటీ నిర్మాణం, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ శంకుస్థాపన జరగడం, ప్రారంభోత్సవం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి చూస్తూ ఉంటే వాళ్ళకు కంట కానట్లేదు. మూసీ సుందరీకరణకు వాళ్ళు చేసింది పేరుతోటి కాలయాపన చేసినాడు, డబ్బులు కాజేసినాడు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారిన దాని కొరకే అంటూ వేల కోట్లు తిన్నాడు తప్ప కనీసం మూసీలో ఒక మంచినీటి చుక్క నిలబడినట్టుగా చేయలే. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట దాన్ని లిటరల్ సెన్స్లో తీసుకోకూడదు. తాను ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు పని చేయనీయకుండా కాళ్ళ కట్టలేసి అడ్డు తగ్గుతున్న దాంట్లో మాట్లాడిండు. నిజానికి కాళేశ్వరం విషయంలో మీరేమో అవినీతి అని మీరు అంటున్నారు. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, బీజేపీ అధ్యక్షుడు అటు ఎంపీ ఈటల రాజేందర్ ఇద్దరు కూడా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కట్టిండని చెప్పి మీరు కుళ్ళుకోకండి,
కేసీఆర్ విషయం ఆలోచించకండి, రైతుల కోసం మీరు పనిచేయండి అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు పూటకో మాట మాట్లాడుతూ ఉన్నారు. మా ఏరియా ఎంపీ మా ప్రియ సోదరుడు ఈటల రాజేందర్ గారు మన పరోక్షంగానే అతి ప్రేమ కేసీఆర్ పైన కాళేశ్వరం ప్రాజెక్టు పైన చూపిస్తూ ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేమో అవినీతి జరిగిందని అంటాడు. వాళ్ళ పార్టీ ఎంపీ ఏమో కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్తే, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గౌరవ మాజీ మంత్రివర్యుడు మా ఆప్త మిత్రుడు ఈటల రాజేందర్ గారేమో సడన్గా ప్లేట్ మార్చేసి కాళేశ్వరం తోటి బాగు జరిగింది, ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి, మల్లన్న సాగరు, ఈ సాగరు, ఆ సాగర్ అని చెప్తా ఉన్నాడు. మీరు అభివృద్ధి పేరు పైన ఎన్ని కోట్ల అవినీతి జరిగిందనేది వారికి తెలుసు. అభివృద్ధి పేరు పైన ప్రజాధనాన్ని దోచుకున్నప్పుడు అది నేరం అవుతుంది. ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు ప్రచార కమిటీ చైర్మన్గా ఉండి చేసినటువంటి ఆరోపణలే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే ఆరోపణలు 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు వారి మీద వేసినటువంటి కేసుల విషయం కానీ లేకపోతే వారి మీద వేసినటువంటి విచారణ విషయంలో అసలు ఎక్కడ వరకు వచ్చినాయి? ఈ విధంగానే ఎన్నికల వరకు కూడా చేసుకుంటూ వెళ్తారు. ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్పాలి. మీకున్న ఆక్రోశం మాకు కూడా కొంచెం పార్టీ కార్యకర్తలకు ఉంటుంది. నాకు అనిపిస్తుంది, నేను ఎంబడే అప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. కేసీఆర్ అంటే ఏదో తెలంగాణ మెస్సయ్యలాగా ఉన్న భావనని తెలంగాణ ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఆస్తులను దోచుకొని 10 ఏళ్లలో 100 ఏళ్ళకి సరిపడేంత ఆస్తులు దోచుకునే వాళ్ళు దోచిన దాన్ని తెలంగాణ ప్రజలకు తెలియపరచాలని నేను కోరడం కూడా జరిగింది. సో వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే, అది సరే అంటే ఒకసారి డెమోక్రటిక్గా పోయినప్పుడు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కోర్టు కేసులు, వాళ్ళకు మంచి లీగల్ టీం ఉన్నది. ఏ విధంగా కోర్టుని మభ్యపెట్టి మారిడికాయ చేసి వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ పొడిగించే అవకాశం ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా కోరుతున్నాను, మా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు విచారణ ఇంకా వేగవంతం చేసి వాళ్ళు ఎదుందంటే దొంగ అన్నట్టుగా ఉంది. ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంది, అటాక్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మా పైననే దాడి చేస్తూ దాన్ని డిఫెన్స్గా వాడుకుంటున్నారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే, మీరు ఇంకా వేగవంతం చేసి వీళ్ళ అవినీతిని బయట పెట్టాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎన్నికల డేట్ రాలేదు, ఎన్నికలకు సంబంధించిన ఏది కూడా వేడి ముందు కాకముందుకే 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ పేదల ఇల్లు కూల్చడానికే హైడ్రాను తీసుకొచ్చింది, పెద్దలను కాపాడుతుంది, హైడ్రాను చూసి వాళ్ళకేస్తారా మాకేస్తారా ఓటని చెప్పి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తుంది. దీనికి ఏం చెప్తారు మీరు? హైడ్రాని చూపిస్తే అడ్రస్ లేకుండా పోయింది బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో, కంటోన్మెంట్లో. ఇంకా వాళ్ళు ఎంత హైడ్రా మీద హైడ్రా నడిచినా బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది తప్ప కాంగ్రెస్కి నష్టమే జరగదు. ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నంలో నిజాయితీ ఉంది. నష్టపోయే కుటుంబానికి నేను వ్యక్తిగతంగా మా కొత్తపేట నాగోలు ఏరియాలో పోతున్నప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఇక్కడ 10,000 కోట్లైనా సరే ఏ ఒక్క నిరుపేద ఇల్లు కూలిపోతే వాళ్ళకు ఇల్లు ఇవ్వడం, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పోతే కట్టుకోవడానికైనా ఖర్చుతోటి వేరే ప్లాట్లు ఇవ్వడం, వాళ్ళకి ఎంతంటే అంత నష్టపరిహారం చెల్లిస్తాము. దానికి కావాలంటే బీజేపీ పార్టీ ఎంపీలైన కిషన్ రెడ్డి గారు కానీ ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. బట్టి విక్రమార్క కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో ప్రతిపక్ష నాయకులని వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. హైడ్రా ద్వారా హైదరాబాదు అభివృద్ధి కొరకే ప్రయత్నం జరుగుతుంది. నష్టపోయే ప్రతి పేదవాడికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఏమన్నా మా దృష్టిలో అట్లాంటిది ఏమైనా వస్తే కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆ నిరుపేదలను కాపాడుకుంటాం. ఇది మొత్తంగా ఎలినినా ప్రభావంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో కొంత కరువు ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వారంతా అండగా ఉండాల్సింది పోయి విమర్శలు చేయకూడదని చెప్పి మాజీ ఎంపీ మధు యాష్కి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్.